నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. నార్మల్గా ఏంటంటే మనం చాలా వీడియోస్ చేసాము. అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఈ ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటి అని చెప్పి మనం చాలా వీడియోస్ చేసామన్నమాట. నార్మల్గా ఈ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే బ్లడ్లో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేకపోతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి అని చెప్పి ఇప్పటి వరకు మనకి అమెరికన్ గైడ్లైన్స్ లేకపోతే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ కానీ, యూరోపియన్ అసోసియేషన్ గైడ్లైన్స్ కానీ ఇట్లాంటివి మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఫస్ట్ టైము రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మనకి ఇండియన్ సొసైటీస్, కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇండియన్ హార్ట్ అసోసియేషన్ అనుకోండి, వీళ్ళు మన ఇండియన్స్కి స్పెషల్గా ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేశారనమాట. అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పటి నుంచి ఈ టెస్టులు చేయించుకోవాలి, ఇవి పెరగకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ మనం ఎప్పటి నుంచి టెస్టులు చేయించుకోవాలి అంటే కొలెస్ట్రాల్ లైపిడ్ ప్రొఫైల్ అంటారు కదా, మీరు వినే ఉంటారు. ఇందులో ఏంటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము, ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాము. దీంతోపాటు ఈ ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటాయి. సో ఈ ట్రైగ్లిసరైడ్స్ కూడా మంచివి కాదు. సో ఈ లైపిడ్ ప్రొఫైల్లో యూజువల్గా ఈ టెస్టులు చేస్తారనమాట. ఈ ఎప్పటి నుంచి చేయించుకోవాలనేది స్టాండర్డ్ డౌట్ అందరికీ, ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలనేది. వీళ్ళు చెప్పింది ఏంటంటే అంటే మన ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీస్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి. దీన్నే మేము యాక్చువల్గా ఫెమిలియల్ హైపర్ కొలెస్టెరాలిమియా అంటాం. అంటే మనకి ఫ్యామిలీస్లో వాళ్ళకి కొన్ని జెనెటిక్ చేంజెస్ వలన వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి వాళ్ళు 18 ఇయర్స్ నుంచే అంటే వాళ్ళ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పనిసరిగా రెగ్యులర్గా ఈ కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకోవడం మంచిది. దీని గురించే చెప్పారు, ఇంకా వేరే గైడ్లైన్ ఏమి ఇవ్వలేదు. నెంబర్ 2, ఈ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి, నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఈ రిపోర్ట్ చూస్తే మీకు కొలెస్ట్రాల్ రిపోర్టు ఎల్డిఎల్ అని ఇస్తారు, హెచ్డిఎల్ అని ఇస్తారు, విఎల్డిఎల్ అని ఇస్తారు, ఇట్లా అనమాట. వీళ్ళు ఏంటంటే నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఈ టోటల్ కొలెస్ట్రాల్ వాల్యూ ఇస్తారు మీకు. ఈ టోటల్ కొలెస్ట్రాల్ వాల్యూలో ఈ హెచ్డిఎల్ వాల్యూ తీసేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ కొలెస్ట్రాల్ వాల్యూ 200 ఉందండి, ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ ఒక 50 ఉన్నది. సో 200 - 50 150 నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. సో వీళ్ళు ఏం చేశారంటే మన అసోసియేషన్ వాళ్ళు ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అనేది గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి అంటే అసలు వీళ్ళకి ఏమీ షుగర్ లేదు, బీపీ లేదు, అదర్ ఇష్యూస్ లేవు అంటే నార్మల్ పాపులేషన్, నార్మల్ హెల్దీ పాపులేషన్లో సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉంటే మంచిదని చెప్పారనమాట. అదే నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 135 కంటే తక్కువ ఉంటే మంచిదని చెప్పారు. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100, 135 నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కంటే తక్కువ ఉంటే మంచిదని. అదే హై రిస్క్ పేషెంట్స్ అంటే మీకు ఏదైనా షుగర్ కానీ, బీపీ కానీ, ఒబేసిటీ ఊబకాయం కానీ ఏదైనా ఉంటే వీళ్ళకి మనకు అందరికీ తెలిసిందే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి వాటిల్ని మనం హై రిస్క్ పేషెంట్స్ అంటాము. ఈ హై రిస్క్ పేషెంట్స్లో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 కంటే తక్కువ ఉంటే మంచిది, నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉంటే మంచిది అని చెప్పి ఈ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు నార్మల్ పాపులేషన్లో ఎల్డిఎల్ 100, నాన్ హెచ్డిఎల్ 135, హై రిస్క్ పేషెంట్స్లో ఎల్డిఎల్ 70, నాన్ హెచ్డిఎల్ <100 ఉంటే మంచిదని. ఇంకోటి వెరీ వెరీ హై రిస్క్ పాపులేషన్ అని చెప్పి డిఫైన్ చేశారు. సో నార్మల్ పాపులేషను, హై రిస్క్ పాపులేషను, వెరీ హై రిస్క్ పాపులేషన్. ఈ వెరీ హై రిస్క్ పాపులేషన్ ఏంటి,
ఆల్రెడీ వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, అంటే హార్ట్ అటాక్ వచ్చి రికవర్ అయ్యి, రెండోది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళని వెరీ హై రిస్క్ పేషెంట్స్ కింద డిఫైన్ చేశారు. వీళ్ళల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 50 ఉండటం మంచిది. ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 80-85 కంటే తక్కువ ఉంటే మంచిదని చెప్పారనమాట. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని మనం వాటిని ఫాలో అవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వీటిని మెయింటైన్ చేయడానికి కొన్ని రికమెండేషన్స్ చెప్పారు. అంటే ఈ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఆబ్వియస్గా మా ఫస్ట్ థింగ్ ఎవరు చెప్పినా సరే ఈ కార్బోహైడ్రేట్, మనం ఈ పిండి పదార్థాలు తగ్గించుకోవాలి ఒకటి. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఈ రెండు ఎవరు చెప్పినా ఇవి చెప్తారు. దీంతోపాటు వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే యోగా వలన కూడా కొంత హెల్ప్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవి వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన గైడ్లైన్స్ అండి, కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో మనం ప్రీవియస్గా ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ AHA వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాము. ఇవి మన ఇండియన్ గైడ్లైన్స్ అండి.